హలో అందరికీ ఈరోజు దేవుడి మొక్కు కోసం అని ఒక కోడిని అయితే ఎదిరించి కోసినాం. ఆ కోడి కాస్త 2 కిలోల కొంచెం ఎక్కువనే ఉన్నది. కోడి ముక్కలు చేసినా గానీ కొంచెం 2 కిలోల కొంచెం తక్కువనే అయింది. ఇంత 2 కిలోల కూర నలుగురికి ఒడవది కాబట్టి అందులోని కొన్ని మెత్తడి ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఎందుకంటే వాటితోటి చికెన్ పికిల్ చేద్దామనేసి ఆ చికెన్ ముక్కలన్నిటిని తీసేసుకున్నాను. ఇలా మెత్తడి ముక్కలన్నిటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి చికెన్ ఉడికించుకున్న గంజిలో వేసేసుకొని అందులో కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ ముక్కలన్నిటిని ఉడికించుకున్నాను. చికెన్ పచ్చడి కోసం మసాలాలన్నిటిని ఇలా కొంచెం కొంచెం తీసేసుకొని మిక్సీ పట్టి పొడి చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చికెన్ ముక్కలోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి వేసేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి కాబట్టి నూనె కూడా ఎక్కువనే పడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో నూనె వేసేసుకొని చికెన్ ముక్కలన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అదే నూనెలో మనం తాలింపు పెట్టేసుకొని చికెన్ని ఊరబెట్టేసుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే వేసేసుకొని చికెన్ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగానే చికెన్ ముక్కలని మంచి కలర్ వచ్చేస్తాయి. ఇలా కలర్ వచ్చేసిన చికెన్ ముక్కల్ని అన్నిటిని తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటేనే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే అల్లం అడగంటిపోతుంది తొందరగా. అల్లం వేసేసుకొని ఇలా 2 నిమిషాల పాటు అడగంటకుండా తింపుకున్న తర్వాత 1/2 కేజీ చికెన్ ముక్కలకి ఒక గరిటె కారపొడి సరిపోతుంది. కాబట్టి ఒక గరిటె కారపొడి వేసేసుకొని ఆ నూనెలో బాగా కలిసే విధంగా ఇలా బాగా తింపుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసేసుకొని పొడి చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ మసాలా పొడి కూడా వేసేసుకొని 2 నిమిషాలు ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకొని 2-3 నిమిషాల పాటు ఇలా తింపుకోవాలి. అలాగైతే కారం, ఉప్పు, మసాలా అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేస్తుంది. తర్వాత లాస్ట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు నిమ్మకాయని ముక్కలుగా చేసేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఇది పూర్తిగా చల్లారింది అనుకున్నప్పుడే మనం తీసి ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసేసుకోవాలి. 2-3 రోజులకి ఈ చికెన్ మంచిగా ఊరిపోయి టేస్ట్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా ఊరబెట్టిన చికెన్ని మనకు నచ్చినప్పుడు చికెన్ తినాలి అనిపించినప్పుడు 2 ముక్కలు వేసేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పికిల్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంట్లోకి ఎక్కువగా మటన్ కానీ చేపలు కానీ చికెన్ కానీ తెచ్చినప్పుడు ఈ విధంగానే అందులో నుంచి సగం తీసేసి కర్రీ చేసేసి మిగిలిన సగం పచ్చడిలాగా చేసేస్తాను. ఈ విధంగా చేసిన పచ్చడిని 4-5 రోజుల వరకైనా కానీ పాడవకుండా బాగుంటుంది. అందుకోసమే నేను ఎప్పుడైనా కానీ చికెన్ ఎక్కువైనప్పుడు ఈ విధంగా మెత్తడి ముక్కలన్నీ తీసేసి ఈ విధంగా పచ్చడి పెట్టేసి స్టోర్ చేసేస్తాను. ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.